అందరికీ నమస్కారము. రుద్రాక్షలు సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాము. రుద్రాక్షలు మనము ధరించే సమయము ఎలాంటి సమయం అవ్వాలి, రుద్రాక్ష ధరించడానికి ఒక అనుకూలమైనటువంటి సమయము ఏ రకంగా నిర్ణయం చేసుకోవాలి అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. రుద్రాక్ష ధరించడానికి లగ్నం బాగుండాలి, నక్షత్రం బాగుండాలి, తిథి బాగుండాలి, పక్షము కూడా బాగుండాలి, మాసము కూడా బాగుండాలి. ఇవన్నీ కూడా మనము చూసుకొని తద్వారా మనం ఏదైతే రుద్రాక్షను ధరిస్తున్నామో ఆ రుద్రాక్ష ధరించుటకు ఏదైతే ఫలితం కావాలని ధరిస్తున్నామో ఆ ఫలితం మనకు అందడానికి అవకాశం ఉంటుంది. ముందుగా లగ్నం గురించి తెలుసుకుందాము. మేషలగ్నము, కర్కాటక లగ్నము, తులా లగ్నము, మకర లగ్నము, కుంభ లగ్నములు మంచివి. నక్షత్రాన్ని విషయానికి వస్తే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణము, రేవతి నక్షత్రములలో ధరిస్తే మంచి ఫలితము అందుతుంది. తిథి విషయము పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచి ఫలితం అందుతుంది. రోజు విషయంలో సోమవారం నాడు మంచి ఫలితం అందుతుంది. సోమవారం నాడు కుదరని పక్షంలో శనివారం నాడు ఈ రుద్రాక్షను ధరించవచ్చు. కృష్ణపక్షంలో పౌర్ణమి నాడు ధరించవచ్చు. ఏ మాసంలో ధరిస్తే మంచిది అనే విషయం కూడా కొందరికి తెలుసుకోవాలని ఉంటుంది. కార్తీక మాసంలో ధరిస్తే అన్నింటా శుభ ఫలితము ఉంటుంది. లేదు కార్తీక మాసంలో అవకాశం లేదు అనుకున్న వాళ్ళు మార్గశిర మాసంలో ధరించవచ్చు. లేదా భాద్రపద మాసము, పుష్యమాసము, శ్రావణ మాసము, ఆశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు. ఈ రుద్రాక్షను ధరించడానికి ఒక మంచి ముహూర్తము కూడా నిర్ణయం చేసుకోవడము మంచిది. శుభముహూర్తము నిర్ణయం చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల వద్ద దగ్గరికి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిషుల వద్ద కానీ వెళ్ళి ఒక మంచి ముహూర్తము నిర్ణయం చేసుకోవచ్చు. అసలు ముహూర్తంతో కాదు, రోజుతో కాదు, లగ్నంతో కాదు, నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రోజు ఈ రుద్రాక్షను ధరించవచ్చు అని తెలుసుకోవాలనుకునే వారు కూడా ఉంటారు. అట్టి వారికి ఒకే ఒక విషయము, మహాశివరాత్రి నాడు శివుని యొక్క సాన్నిధ్యంలో గనక మీరు రుద్రాభిషేకం చేపించండి, సాధారణ అభిషేకం చేపించండి. అది కుదరని పక్షంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ రుద్రాక్షను ధరించిన మంచి ఫలితం అందుతుంది.